కబుల్టన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ భాషపై పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవగా మధ్యాహ్నం 12 గంటలకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనుండగా ప్రధాన పరీక్షలు 15వ తేదీలో ముగియనున్నాయి. ఏపీ వ్యాప్తంగా 1500 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10,58,000 మంది విద్యార్థులను పరీక్ష రాయనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆన్లైన్లో ఉన్నతాధికారులు కార్యాలయాలకు అనుసంధానం చేశారు. పరీక్ష కేంద్రాల్లో నో మొబైల్ జోన్గా ప్రకటించారు. అధికారులు పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. ఒక్క విశాఖ జిల్లాలో మొత్తం విద్యార్థులు 83,000 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం 42,000 మంది పరీక్షకు హాజరవుతుండగా ద్వితీయ సంవత్సరం 40,744 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో 82 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. భీమ్లీ జోన్లో 11, మధురవాడ జోన్లో 11, విశాఖలో 1 జోన్, విశాఖ 2లో 13, గాజువాక జోన్లో 13, పెందుర్తి జోన్లో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గదుల్లో సీసీ కెమెరాలతో పాటు 4 ఫ్లయింగ్ స్క్వాడ్, 9 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. అందులో 22,464 బాలురు, 19,793 బాలికలు ప్రథమ సంవత్సర పరీక్షలు రాస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 21,464 బాలురు, 19,280 బాలికలు మంది హాజరు కానున్నారు. ఇక ఏలూరు జిల్లాలో 55 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 33,511 మంది విద్యార్థినీలు పరీక్షలు రాస్తున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో 52 పరీక్ష కేంద్రాల్లో 37,834 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సెట్ 2 ప్రశ్న పత్రాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ఎంపిక చేశారు. ఇక పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నిషేధించారు. అరగంట ముందే పరీక్ష హాల్కు విద్యార్థులు చేరుకున్నారు. అయితే ఇంటర్ పరీక్షలు ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ స్టూడెంట్స్లో ధైర్యం నింపారు. విద్యార్థులు తమ ఫోకస్ చెదరకుండా చూసుకోవాలన్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కన్నబాబు, ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ జిల్లాలో ఎంతమంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు? పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే ఈ రోజు నుంచి అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని కూడా ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ పరీక్షా కేంద్రాల వద్ద అయితే గౌరవం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సుమారుగా 8 గంటలకి 8:30 ఏవైతే ఈ పరీక్షా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజెస్ ఏ కాలేజీలో పడ్డాయో 8 గంటలకే కాలేజీ సెంటర్లకు అయితే చేరుకున్నట్లయితే సుమారుగా మొత్తంగా చూసుకుంటే కనుక విశాఖకు సంబంధించినటువంటి విషయానికి వస్తే 87 కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 వరకు అయితే ఈ పరీక్ష నిర్వాహకులకు సంబంధించినటువంటి చేసే టోటల్ గా చూసుకుంటే ఓవరాల్ గా అన్ని కేంద్రాల్లోకి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కావాల్సినటువంటి మంత్రి ఏర్పాటు చేసేటువంటి ఉంది. అయితే దీనికి సంబంధించి మొదటి సంవత్సరం ఈ రోజు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దీనికి ఓవరాల్ గా 42,257 మంది అయితే విద్యార్థులు అయితే దీంట్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే 22,464 మంది అయితే బాలురులు రాయిగా 19,793 మంది అయితే బాలికలు అయితే ఈ ఎగ్జామ్స్ కి అయితే ఇప్పుడు వరకు అటెండ్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి
ఓవరాల్ గా 40,744 మంది విద్యార్థులు అయితే రేపు ఎగ్జామ్ కి అటెండ్ అవబోతున్నారు. అందులో సుమారుగా బాలురు చూసుకుంటే కనుక 21,464 మంది, అలాగే బాలికలు చూసుకుంటే కనుక 19,280 మంది. అంటే సుమారుగా ఓవరాల్ గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చూసుకుంటే విశాఖ జిల్లాకు సంబంధించి 83,000 మంది పైచిలకు ఈ యొక్క పరీక్షలకు అయితే హాజరు కానున్నట్టుగా ఇప్పటికే అధికార గణాంకాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు అధికారులు అయితే ఈ కేంద్రాలను అయితే సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా 4 ఫ్లయింగ్ స్క్వాడ్లకు సంబంధించి ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 9 కస్టోడియల్ బృందాలను కూడా నియమించినట్లుగా ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నారు. పరీక్షల నిర్వహణ విధులలో ఆలస్యం అయితే గనక చర్యలు తప్పవని అయితే మనకి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష సమయానికి నిమిత్తం ఆలస్యం అయితే కనుక అనుమతించబోమని చెప్పేసి చాలా స్పష్టంగా విద్యాశాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తిన ఆర్ఐఓ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ నెంబరు ఏదైతే 0891256756 అయితే సంప్రదించాలని అయితే ఇప్పటికే అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి ఏవైతే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఇప్పటికే అమల్లో ఉంచినట్లుగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కన్నబాబు. ఏపీ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మాకు ఏలూరు ప్రతినిధి సుమన్ అందిస్తారు. సుమన్, చెప్పండి, ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా 55 పరీక్షా కేంద్రాలు అయితే నిర్వహించారు. అయితే ఇందుకు సంబంధించి 33,551 మంది విద్యార్థులు అయితే ఈ యొక్క ఇంటర్ పరీక్ష అయితే రాస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ప్రధానంగా పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ అయిన అప్పటి నుంచి, అంటే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రధానంగా 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. ప్రతి చోట కూడా ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయినప్పటి నుంచి తిరిగి వచ్చేంత వరకు కూడా సీసీ కెమెరాలు అయితే రికార్డ్ అవుతుంది ప్రతి విషయం కూడా అని చెప్పి జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అయితే చెప్పడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ.